హలో! హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను మా చిన్నమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చానండి స్కూల్ కాడకైతేనే. ఇంకా స్కూల్ కాడ మన పెద్దమ్మాయిని కూడా తీసుకొచ్చేదాకా అక్కడే కూర్చుంటానండి. ఎందుకంటే దానికి ఎంతో టైం అయితే పట్టదు. ఒక పావు గంటలో అయితే మళ్ళీ దాన్ని కూడా వదిలేస్తారన్నమాట. అందుకని మళ్ళీ ఇంటికెళ్ళి రావడం ఎందుకనేసి అక్కడే కూర్చొని అయితే పెద్దమ్మాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. 2 రోజుల నుంచి అయితే అసలు వీడియోస్ చేయట్లేదండి. టైం సరిపోవట్లేదన్నమాట. పిల్లలతోటి టైం అంతా అయిపోతుంది. మా చిన్నమ్మాయికి ఎగ్జామ్స్ అయితే చాలు అయినాయన్నమాట. అందుకనేసి ఇంకా సరేలే ఈరోజు ఇలా తీద్దామనేసి మొదలుపెట్టాను. ఇంకో స్కూల్ కాడండి బయట అయితే ఉంటుందన్నమాట. మా చిన్న అమ్మాయిని తన ఫ్రెండ్ అయితే స్వెటర్ వేసుకుని రెడీగా కూర్చున్నారు వాళ్ళ అక్క ఎప్పుడు వస్తుందా అనేసి. ఈలోపు నేనైతే బయట అక్కడ ఫిష్లు ఇంకా బర్డ్స్ ఇవన్నీ ఉంటే అవన్నీ చూపిద్దాము ఇదివరకు కూడా ఒకసారి చూపించానండి. సరేలే అయితే నాకు అది చూడడానికి చాలా ఇష్టం అండి. అలా చూస్తూ ఉండిపోతాను అనమాట స్కూల్కి వెళ్తేనే. వీటి కోసమే అక్కడ ఎక్కువ ఉంటానన్నమాట. చూస్తూ ఉండిపోతాను. అలాగే చూస్తే చాలా బాగుంటుంది కదండి. టోటైస్ చూస్తారా ఎంత చక్కగా కొట్టుకుంటుంది నీటిలోని. నేనైతే పిల్లల్ని తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చినప్పటికి మా చెల్లి అయితే జియో మార్ట్ నుంచి ఆర్డర్ చేసిందండి పిల్లల కోసం. మ్యాగీ ఇంకా చాకోస్ డైరీ మిల్క్ మాట పిల్లలు అడిగారంట. నాకైతే తెలియదండి బుక్ చేసినట్టు. ఇంటికి వస్తుంది ఇలాగ కోడ్ చెప్పే వరకు అయితే నాకు తెలియదు. అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చిందన్నమాట పిల్లలకి ఇలాగా. సో వాళ్ళు వచ్చేసాక స్కూల్ నుంచి వచ్చాక ఇంకా ఇవి చూసి ఇంకా మ్యాగీ చేయమన్నారు. మ్యాగీ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా చాక్లెట్స్ అయితే ఒక అరగంటలోనే అవగొట్టేశారండి. వాళ్ళకైతే చాలా నచ్చినాయి. అవి డైరీ మిల్క్ చాక్లెట్లు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక అరగంటలోనే మొత్తం ప్యాకెట్ అయితే అవగొట్టేశారు. వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇంకా కేకేసి ఇచ్చారన్నమాట. వాళ్ళని అయితే ట్యూషన్కి పంపేసి నేను ఫోన్ చేసి అడిగాను అనమాట. ఏం కూర వండు అంటే ఈయన అన్నారు పప్పు వండు అన్నారన్నమాట. వీళ్ళ కోసం అయితే పప్పు మెంతికూర అయితే వండేసి ఇది నా కోసం అయితే వేరేగా వండుకుంటున్నానండి. నేను పప్పు అయితే అస్సలు దిగదండి నాకు పప్పు. అందుకని నాకు చికెన్ తినాలనిపిస్తుంది అనేసి వెళ్ళి ఒక పావు కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నానండి. నాకు ఒకదానికే కదా. సరే అయితే అనేసి ఇందులో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుని ఒక ఉల్లిపాయ కట్ చేశానండి. నాకు ఒకదానికే కదా అంత గ్రేవీ ఎందుకనేసి నేనైతే స్పైసీగా వండుకుంటున్నానండి. ఉల్లిపాయ వేసేసి మగ్గేదాకా ఉంచేసి అందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేసుకుని బాగా మగ్గ పెట్టుకుంటానండి. ఈరోజు వండే చికెన్ కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే ఇందులో నేను పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. మీట్ చికెన్ అయితే వండుతున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం పుదీనా ఫ్లేవర్ అయితే. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. పుదీనా చికెన్ చాలా బాగుంటుంది. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. చాలా అంటే చాలా రెసిపీస్ అయితే మీకు కనిపిస్తాయి. నాకైతే ఇదివరకు ఒకసారి వండాను. అది కూడా చాలా అప్పుడు టేస్ట్ నచ్చింది అనమాట. అప్పటి నుంచి ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు ఇలా వండుకుంటూ ఉంటాను. నాకు దానికోసం పిల్లలైతే ఇలా తినరు అన్నమాట. ఇది నా కోసమే వండుకుంటున్నాను కేవలం. ఇక్కడైతే వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఎక్కువ మాట. అసలు గ్యాప్ అనేది లేకుండా కంటిన్యూ అయితే వర్షం అయితే కురుస్తుందండి. మేము ఇంకా బిల్డింగ్లో ఉంటాం కాబట్టి మాకు అంతగా ఏం తెలియదు కానీ చాలా అంటే చాలా ఎక్కువ వర్షం వస్తుందండి. ఇందులో ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడిగారు ఇక్కడ చికెన్ మనకు అడగరు కానీ ఇక్కడ అయితేనండి చికెన్ షాప్లో ఎలాంటి చికెన్ కావాలి బోన్లెస్సా స్కిన్లెస్ అయితే అమ్ముతారు. ఇందులో బోన్స్తో కావాలా మెత్తని ముక్క కావాలా ముడుచులు కావాలా అని అడిగి అమ్ముతారండి. నాకైతే మెత్తని ముక్కలు అంతగా నచ్చవండి. అందుకే నేను బోన్స్తో ఇచ్చుకున్నానండి. నాకు అలాగే నచ్చుతుంది అన్నమాట. దీనికోసం అయితే నేను పుదీనా మిక్సీ పట్టుకున్నానండి. అది ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నీళ్ళు ఇంకి వరకు మగ్గ పెట్టుకోవాలి. పుదీనా అయితే ఫ్లేవర్ దానికి పట్టేలాగా చికెన్ పట్టేలాగా అదైతే నేను హైలో పెట్టేసుకుని ఇంకా ఫ్లేవర్ చికెన్ అంతా పట్టేలాగా నేనైతే హైలో పెట్టేసుకుని మగ్గ పెట్టేసుకున్నానండి. ఇది ఎంతవరకు మగ్గ పెట్టుకోవాలంటే అది మగ్గి నూనె పైకి తేలుతుంది చూసారా అంతవరకు అయితే మగ్గ పెట్టుకోండి. ఇప్పుడైతే 2 స్పూన్లు చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా స్పైసెస్ తగ్గట్టు ఇది చాలా కారంగా ఉంటుందండి కారపొడి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. నేనైతే ఇందులో ఇప్పుడు ఇందాక గిన్నెలో మిక్సీ పట్టాను కదండి పుదీనా అదే గిన్నెలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఇంకా పుదీనా వాటర్ అయితే ఉందన్నమాట. అదైతే ఇందులో యాడ్ చేసేసుకుంటాను.
ఇలాంటి చికెన్ కానీ మటన్ కర్రీలోకి కానీ ఎప్పుడైనా జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదైతే యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ పడుతుందండి, ఎందుకంటే చికెన్ తక్కువ కదండి, అందుకని గ్రేవీలా చేసుకుంటున్నాను, లేదా ఫ్రై లాగా చేసుకుందును. ఇదైతే కర్రీలాగా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు ఒక్కదానికే కదండి సరిపోతుంది, నాకు 2 పూటలు వచ్చేస్తుంది అనమాట. ఇది మా పిల్లలు మా ఆయనకి అయితే పప్పు వండేసాను అనమాట. వాళ్ళంత ఇష్టంగా తినరు, నేనే ఎక్కువ తింటాను అనమాట. ఇంట్లో నాన్ వెజ్ వాళ్ళు అస్సలు తినరు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. మా ఇంటికాడ ఎక్కువ నాన్ వెజ్ మాట, ముక్కలు లేనిది ముద్ద దిగదన్నమాట అలాగమాట. ఇక్కడికి వచ్చాక కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను, కానీ అయినా చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం కదండి, దాని మీద ప్రేమ అయితే అలాగ ఉంటుంది అనమాట. నాన్ వెజ్ అయితే నాకు చాలా ఇష్టం. కూర అయితే దగ్గరికి వచ్చేస్తుందండి, ఇంకా దాన్ని స్లోలో పెట్టి ఇంకా సేపటికి పెట్టుకుంటున్నాను. కొంచెం మసాలా యాడ్ చేసేసుకున్నాను, ఇందులో ఇంకా వేరే ఏమీ యాడ్ చేసుకోనండి. ఇది కూర దగ్గరకు వచ్చాక నేనైతే ఫస్ట్ తినేస్తాను. పిల్లలు వచ్చి ట్యూషన్కి అయితే వెళ్ళారు, వాళ్ళు వచ్చేలోపు చికెన్ అయితే రెడీ అయిపోయింది. వీళ్ళ పప్పు అయితే వండేస్తాను, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు అయితే నేనైతే తినేస్తానండి. అది చూడగానే నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, తినాలనిపిస్తుంది అన్నమాట. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను, వీళ్ళు వచ్చేలోపు అయితే నేను అన్నం తినేస్తాను. మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళకి అన్నం తినిపించాలి కదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా చిన్నమ్మాయికి ఎగ్జామ్ అని చెప్పాను కదండి, రేపు పొద్దున్నే డిక్టేషన్ వర్డ్స్ ఇంకా రీడింగ్ అండి. రీడింగ్ అంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఫ్రూట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఫుల్ సెంటెన్స్ చెప్పాలండి. సగం ఒక వర్డ్ చెప్పి వదలకూడదన్నమాట, ఫుల్ సెంటెన్స్ చెప్తేనే దానికైతే మార్క్స్ అయితే ఇస్తారన్నమాట. ఓరల్ ఒకటి, రైటింగ్ ఒకటి అండి. ఇలాగ 5 days అయితే దాని ఎగ్జామ్ అండి. దీనికి ఎగ్జామ్ అయిపోయాక పెద్ద అమ్మాయికి మాట ఒకరి తర్వాత ఒకరికి ఎగ్జామ్ అండి. వాళ్ళకి ఎగ్జామ్ సంగతి ఎలా ఉన్నా సరే నాకు పని అయిపోతుందండి వాళ్ళకి చెప్పలేక, ఎందుకంటే వాళ్ళే సరిగ్గా రాయకపోయినా చేయకపోయినా సరే మనల్ని తిట్టేస్తారండి స్కూల్లోని. దానికోసం అయితే నాకు అదే టెన్షన్ అండి. వాళ్ళ ఎగ్జామ్ వచ్చిందంటే అదే భయం వేస్తుంది అనమాట. మనకులా కదండి, మన సైడ్లా కాదు, ఇక్కడ ఊళ్ళో అయితే స్కూల్లో పిల్లలు చదవకపోతే పేరెంట్స్ని కేకేసి తిడతారండి సరిగ్గా చెప్పమని. వేలు ఫీజు కట్టించుకునేది వాళ్ళు మాట, మన మీద ప్రెషర్ చేసేస్తారండి. ఎగ్జామ్ టైంలో అయితే మరీ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని నేను ఓవరాల్ ఇచ్చుకుని మరీ స్కూల్కి పంపుతానండి. ట్యూషన్లో చదువుతారు, ఇంకా ఇంటికాడ కూడానండి. మా చిన్నమ్మాయి అయితే ఓవరాల్ సరిగ్గా ఇవ్వలేదన్నమాట. మళ్ళీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా కూర్చుని మళ్ళీ దాని చేత ఏదోలా అయితే చదివించి పంపించాను. అక్కడ ఏం చెప్తారో ఏంటో కానీ టీచర్కి. ఇప్పుడు మంత్లీ ఎగ్జామ్ పెడతారండి. ఆ ఎగ్జామ్స్ అన్నీ ఫైనల్ ఎగ్జామ్కి అయితే కౌంట్ చేసి అప్పుడు రిజల్ట్ ఇస్తారండి వాళ్ళకి.